వచ్చిన తర్వాత మనకి వెంటనే మన సారుకు తుంటి ఎముక విరగడం, దాదాపు 3 నెలల పాటు వారు ఆసుపత్రి పాల్గొవడం, ఇదంతా కూడా ఒకవైపు అదొక సవాలు. మరొక వైపు ఇక్కడ పార్లమెంట్ ఎన్నికలు రావడం, అదే సమయంలో మరి కేసీఆర్ గారి కూతురైన మన నాయకురాలు కవిత గారిని అరెస్ట్ చేయడం, 5.5 నెలల పాటు జైల్లో పెట్టడం, తిహార్ తీసుకొని పోయి. ఇంకోవైపు పార్లమెంట్ ఎన్నికల్లో మనకు ప్రతికూల ఫలితం రావడం, మరొక వైపు మన పార్టీ బ్యానర్ మీద గెలిచిన ఎమ్మెల్యేలు 10 మంది మనం విడిచిపెట్టి పోవడం. నిజానికి ఇంకో పార్టీ అయితే కుంగిపోతుండే, ఇంకో పార్టీ అయితే ఈ దెబ్బలకు తట్టుకోలేక శరణుజొచ్చి అయ్యో మిగ మాత్రం కాదు అని చెప్పి జావగారిపోతుండే. కానీ పోరాటాల నుంచి పుట్టిన పార్టీ, ఉద్యమాలనే ఉగ్గుపాలుగా మరి ప్రారంభించబడ్డ పార్టీ, త్యాగాల పునాదుల మీద మత్స్యనాచారి గారి మాటలో చెప్పాలంటే పదవీ త్యాగంతో ప్రారంభమై ప్రాణత్యాగం చేస్తానని చెప్పి సిద్ధపడి చివరికి రాష్ట్రాన్ని సాధించిన పార్టీ కాబట్టే కేసీఆర్ గారి నాయకత్వంలో గత సంవత్సర కాలంగా కూడా వారిని స్ఫూర్తిగా తీసుకునే ఇవాళ నిటారుగా నిలబడ్డాం. పొద్దున నాకు మన ఎమ్మెల్యే గారికి పేరు వద్దులే కానీ ఒక ఎమ్మెల్యే గారు అన్నగీనెవరో సర్వే చేసినట్ట సంవత్సర కాలం కాంగ్రెస్ పార్టీ పరిపాలన మీద అని చెప్పి ఆ సర్వే సంస్థ ఆయన తీసుకొని నా దగ్గరికి వచ్చినారు. దాదాపు 1:40 వారితో గడిపిన నేను. వారు చెప్తా ఉన్నారు, సార్ మీరు నేను చెప్పేది నమ్మరు, నేను మీకు ఆనాడు కూడా చేరుకునే ప్రయత్నం చేసిన ఎన్నికల సందర్భంగా. ఆ రోజు కొద్దిగా మీ పార్టీ పరిస్థితి బాగలేదు అని చెప్పడానికి నేను ప్రయత్నం చేసిన, కానీ అప్పట్లో నాకు కుదరలేదు మీతో కలవడం. కానీ ఈరోజు నేను సంవత్సరం తర్వాత మీ దగ్గరికి ఈ ప్రభుత్వం యొక్క పనితీరు తీసుకొని వచ్చినా అని చెప్పి వారు విశ్లేషణాత్మకంగా చెప్తా ఉండే. మనల్ని విడిచిపోయి ఏ 10 మంది ఎమ్మెల్యేలు అయితే పోయినారో, కాంగ్రెస్ పార్టీలో చేరినారో, వారి నియోజకవర్గాల్లో కూడా ఇప్పుడు ఉప ఎన్నికలు వస్తే ఎట్లా ఉంటుంది అక్కడ కూడా సర్వే చేసినాడు. 68,000 శాంపిల్తోనే ఆయన సర్వే చేసిన దగ్గర తీసుకొని వచ్చి చూపెడతా ఉండే. ఇక నేను దాని వివరాలు మీకు చెప్పాను కానీ, ఎందుకంటే ఆయన టీవీలో కూర్చొని చెప్తా సార్ నేను అన్నాడు, ఆయన చెప్పుకొని. కానీ ఆయన చెప్పిన మాట ఏంటంటే ప్రభుత్వం మీద సర్వసాధారణంగా 3 ఏళ్ల తర్వాత 4 ఏళ్ల తర్వాత కోపం వస్తుంది సార్ ప్రజలకు. ఎందుకంటే చూస్తారు మనోళ్ళు చాలా మంచోళ్ళు, ఓపిక గల్లోళ్ళు తెలంగాణ వాళ్ళు. ఎందుకంటే చేస్తారేమో, అవుతుందేమో, ఇస్తారేమో అనే కొంత ఓపిక పట్టే గుణం మనకు ఉంటుంది. ఎందుకంటే మన మీద దౌర్జన్యం చేసిన వాళ్ళనే దశాబ్దాలు ఓపిక పట్టినాం, గంత మంచోళ్ళు మనోళ్ళు. కానీ ఈ ప్రభుత్వం మీద మాత్రం సంవత్సరం లోపలనే తిరగకుండానే మెజారిటీ ప్రజలకు మాత్రం మనసు విరిగింది సార్. మీరు ఏదైతే సంవత్సర కాలంగా కేసీఆర్ గారి నాయకత్వంలో పోరాటాలు చేస్తున్నారో, ఇటు న్యాయపరంగా కానీ అటు ప్రజాక్షేత్రంలో కానీ చేస్తున్నారో, దీన్ని తప్పకుండా కొనసాగించండి. తప్పకుండా మళ్ళీ తిరిగి అధికారం కేసీఆర్ గారికి దక్కుతుంది, ఇది వాస్తవం అనే మాట వారు మనకు చెప్పిపోయినారు. అక్కడ మాట్లాడి ఇక్కడికి వచ్చే లోపల నిజానికి బాలకృష్ణ గారి ప్రోగ్రాం 11:30కు అనుకున్నాం. ఇక్కడికి వచ్చే వరకు తెలంగాణ భవన్ పరిస్థితి ఎట్లయిపోయిందంటే, నిజంగా చెప్తున్నా, ఇది నేనేదో అతిశయోక్తి కాదు నేను చెప్పేది, మీకు కూడా తెలుసు, నాకు కూడా తెలుసు. ఇలా గాంధీ భవన్ ఏమో బోసిపోతున్నది, తెలంగాణ భవన్ ఏమో నిత్యం ఇక్కడ కలకల్లాడుతూ ఉన్నది. మా చంద్రశేఖర్ అని ఎట్లా నడుపుతున్నా నాకు తెలియదు కానీ పాపం మొన్నటిదాకా శ్రీనివాసరెడ్డి గారు, ఇప్పుడు చంద్రశేఖర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా నడుపుతూ ఉన్నారు. ఇక్కడికి రాగానే మొదలు అడ్డుకుంచుకపోయినారు ఆ రూమ్లకు. ఎవరు వీరంటే మొత్తం లగచర్ల గిరిజన ఆడబిడ్డలందరూ వచ్చిండ్రు. అన్న మా వాళ్ళు అరెస్ట్ అయ్యి 26-27 రోజులాయే, మరి ఇంకా బయటికి రాకపోయా, ఏమవుతుంది అంటే మొత్తం మన లీగల్ సెల్, పాపం వాళ్ళు కూడా మా న్యాయవాద మిత్రులు ఇక్కడ ఉన్నారో లేదో కానీ లీగల్ సెల్ మన బృందము ఎంత కష్టపడుతున్నారంటే, రాష్ట్రంలో ఎక్కడ ఏ కేసు అయినా, సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు కేసు అయినా, లగచర్లలో అర్ధరాత్రి బందిపోట్లు కదా ఇంటి మీదకి వచ్చినట్టు అర్ధరాత్రి వచ్చి దాడి చేసినా, అదే మాదిరిగా ఇవాళ హైదరాబాద్లో హైడ్రా పేరిట అరాచకం సృష్టించిన అన్నిటి విషయంలో కూడా ఇలా న్యాయ పోరాటం చేస్తున్న మన లీగల్ సెల్ కూడా ఒక్కసారి గట్టిగా చప్పట్లతో వారికి అభినందనలు చెప్పాలి. సో రాగానే వాళ్ళు గుంజుకపోయారు, లగచర్ల వాళ్ళు గుంజుకుపోయి ఆ రూమ్లో కూర్చొని వాళ్ళకు ధైర్యం చెప్పి, ఏం కాదమ్మా, పట్నం నరేందర్ రెడ్డి అరెస్ట్ అయిండు, ఆయన భార్య కూడా అవస్థ పడుతూ ఉంది, ఆయన కుటుంబం కూడా అవస్థ పడుతూ ఉంది, ఆయన కోసం ఎంత కొట్లాడుతున్నామో మా నాయకుడు మీకోసం కూడా అట్లే కొట్లాడుతున్నాం, మీరు భయపడకండి, బయటికి తీసుకొస్తాం తొందరలా అని చెప్పినాం. ఢిల్లీ దాకా తీసుకుపోయినాం వాళ్ళని, NHRCకి పోయినాం, నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, నేషనల్ షెడ్యూల్డ్ కాస్ట్ కమిషన్ దగ్గర పోయినాం, నేషనల్ షెడ్యూల్డ్ ట్రైబ్ కమిషన్ దగ్గర పోయినాం, అదే మాదిరిగా మనం అక్కడ నేషనల్ కమిషన్ ఫర్ విమెన్ దగ్గర కూడా పోయినాం. నేను RS ప్రవీణ్ కుమార్ గారు వాళ్ళకి ధైర్యం చెప్పినాం, ఎస్పీ గారికి చెప్పినాం, ఎస్పీ గారు దయచేసి ఆల్రెడీ జైల్లో పెట్టిన వాళ్ళని పెట్టినరు, మళ్ళీ మీ పోలీసు వాళ్ళు అక్కడక్కడ కొంత అతి చేస్తుండట, చేయకండి, ఇది మంచిది కాదు, ప్రజాస్వామ్యంలో దేనికైనా కూడా ఒక హద్దు ఉంటుంది, దయచేసి చేయకండి అని చెప్పి
వారికి కూడా విజ్ఞప్తి చేసినాం. వాళ్ళకి ధైర్యం చెప్పి మీరు భోజనం చేయండి అమ్మా అని చెప్పి బయటికి వస్తుంటే మా సిరిసిల్ల రాజన్న సిరిసిల్ల జిల్లా మాజీ సర్పంచులు అందరూ వచ్చారు, తాజా మాజీ సర్పంచులు. వాళ్ళు పాపం జేఏసీకి ఏర్పడి వాళ్ళు కొట్లాడుతాండ్రు, కలెక్టరేట్ ముంగట కొట్లాడినరు, సెక్రటేరియట్ ముంగట కొట్లాడినరు. మొత్తం ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా మరి వాళ్ళు కూడా ఒక ఫోరంగా ఏర్పడి వాళ్ళకు రావాల్సిన బిల్లుల గురించి కొత్తగా పంచాయతీ ఎన్నికలు పెట్టే లోపల మా బిల్లులు మాకు ఇవ్వండి, మాకు సంబంధించిన పాత బకాయిలు తిప్పి తిప్పి కొడితే ఓ 700 కోట్లు ఉంటాయి, మాకు ఇప్పియండి అని చెప్పి వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళని కలిసినాం, వాళ్ళతో కొద్దిసేపు ముచ్చట పెట్టి మా తులవు మా అక్క కోఆర్డినేషన్ చేసింది. వారి నేతృత్వంలో వాళ్ళందరూ వస్తే మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ కాబట్టి వారు, అదేవిధంగా మా జిల్లా పరిషత్ ఉపాధ్యక్షుడు తమ్ముడు సిద్ధంవేని తీసుకొచ్చిండు. అయిపోయినాక బయటకు వస్తుంటే ఆశా వర్కర్లు వాళ్ళు వచ్చిండ్రు. వాళ్ళు వచ్చి అన్న ఎల్లుండి నుంచి అసెంబ్లీ స్టార్ట్ అవుతుందట కదా, మా గురించి మాట్లాడాలని చెప్పి ఆ సంఘం వాళ్ళందరూ వచ్చి రాంబాబు యాదవ్ గారు మా కార్మిక విభాగం అధ్యక్షుడు ఆయన కోఆర్డినేషన్ చేసిండు. వాళ్ళందరూ వచ్చిండ్రు, వాళ్ళతో మాట్లాడి ఇక్కడికి వచ్చేవరకు కొద్దిగా ఆలస్యమైంది. అప్పటికి ఇక మరి ఎక్కువ ఎవరితోనైనా పెట్టుకోవచ్చు కానీ రసమై బాలకృష్ణతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆయనతో పెట్టుకుంటే ముఖ్యమంత్రులను ప్రధానమంత్రులను కూడా చీల్చి చెండాడిండు. ఉద్యమంలో అయితే సోనియా గాంధీ కాదు ఇంకోటి కాదు అందరినీ చీల్చి చెండాడిండు. కాబట్టి ఆలస్యమైంది, మరి ఏమనుకోకన్నా అంటే లేదు లేదు ఏం పర్వాలేదు మీరు రండి అని చెప్పిండు. తీసుకొచ్చి మా బంధువుకు లక్ష్మణ్ గారు అదేవిధంగా మిత్రులు మంచి ఏర్పాట్లు చేసినారు. కొద్దిగా సౌండు మంచిగా వేస్తే, అకూస్టిక్స్ మంచిగా వేస్తే ఇంకా బాగుంటుండే. నాకు బాగా నచ్చింది ఏంటంటే ఇప్పుడు ఇందాక చూపెట్టిన షార్ట్ ఫిలింలో కానీ ఆ తర్వాత పాటలు కానీ చాలా స్పష్టంగా సూటిగా సుత్తి లేకుండా గుండెకు తట్టే విధంగా డైరెక్ట్గా సామాన్యుడు కూడా అర్థమయ్యే విధంగా చాలా స్పష్టంగా చెప్పింది. ఇలేమి గోల్మాలు, ఏం డ్రామా, ఓవర్ యాక్షన్ ఏం లేకుండా సూటిగా సుత్తి లేకుండా చెప్పాల్సిన పాయింట్ గుండెకు తట్టే విధంగా చెప్పిండ్రు. చాలా సంతోషం ఏంటంటే నేను దీంతో నాపా ఇంకా చేస్తా, నెలకొకటన్నా షార్ట్ ఫిలిం తీస్తా, దయచేసి నా యూట్యూబ్ ఛానల్ ఆర్బీ టీవీకి కూడా చూసుకోమన్నాడు. జర మరి చూసుకునేటోళ్ళు చూసుకొని అది ఒత్తేటోళ్ళు ఒత్తుండ్రి, గట్టిగా ఒత్తి అన్నను అంటే నీకు ఆల్రెడీ సూపర్ స్టార్, నీకు కొత్తగా నేనేం చెప్తా కానీ కాకపోతే ఎందుకంటే అన్న భయం ఏంటంటే వీళ్ళు తీస్తాను కానీ చూపెడతారో లేదో మరి మనలైనా చూడమని, అంతే కదా నీ బాధ. వాళ్ళు ఈ పెట్టిరు అనుకో, ఈ పెట్టిన తర్వాత ఏ యూట్యూబ్లో అది పెట్టినా కూడా కంప్లైంట్ చేస్తారు, వాడు ఆపేస్తాడని వీళ్ళు పెట్టరని. లేకుంటే మనకు దానిలో కేవలము అందరికీ చూపించాలనే ప్రయత్నంలో ఆ ఛానల్ తప్ప దాన్ని ఒత్తితే ఇది వస్తుంది అనేది లేదు. దయచేసి మళ్ళీ మీరు గుర్తుపెట్టుకోండి. చివరిగా నేను చెప్పేది ఒకటే, ఇవాళ రాష్ట్రంలో ప్రస్తుతం నెలకొనున్న పరిస్థితుల్లో నిజానికి పాపం మీడియాకు కూడా మా తమ్ముళ్ళు మా అన్నలు వాళ్ళు కూడా వాళ్ళ కష్టం వాళ్ళు పడుతున్నారు. ఉద్యమంలోనే ఆనాడు మాతో పాటు నిలిచిన వాళ్ళు, వాళ్ళకి నిజానికైతే ఏ ఆంక్షలు పెట్టే దమ్ము ఎవరికి ఉండదు. కానీ వాళ్ళ యాజమాన్యాలకు ఆంక్షలు ఉంటాయి, కొన్ని పరిమితులు ఉంటాయి కాబట్టి మేము అర్థం చేసుకోగలుగుతాం. నేను మిమ్మల్ని అనేది ఏం లేదు కానీ మీ యాజమాన్యాలకు ఉండే ఇబ్బందులు, వాళ్ళకుండే చికాకులు, వాళ్ళకుండే తలనొప్పులు వాళ్ళకుంటాయి. కాబట్టి మీరు చూపెట్టకపోయినా ప్రజలకు వాస్తవాలు తెలుసు. తప్పకుండా ప్రజలు ఇవాళ ఎక్కడికక్కడ రగిలిపోతూ ఉన్నారు. మనం ఇటు శాసనసభ ఎల్లుండి నుంచి స్టార్ట్ కాబోతా ఉంది. రేపు పెద్దలు కేసీఆర్ గారి నేతృత్వంలో కేసీఆర్ గారి నివాసంలో రేపు మా శాసనసభ పక్షం యొక్క సంయుక్త సమావేశం కూడా ఉన్నది. రేపు మధ్యాహ్నం పెద్దలు మధుసూదనాచారి గారు ఇప్పటికే శాసన మండలి సభ్యులందరికీ సమాచారం ఇచ్చినారు. ఇటు శాసనసభ్యులకు కూడా పార్టీ కార్యాలయం నుంచి సమాచారం ఇచ్చినాం. రేపు ఆ సమావేశంలో శాసనసభ సమావేశాల్లో, శాసన మండలి సమావేశాల్లో ప్రజా సమస్యలను ఏ రకంగా లేవనెత్తాలో తప్పకుండా లేవనెత్తుతాం. ప్రజల తరపున ప్రభుత్వం మీద తప్పకుండా పోరాటం చేస్తాం. ప్రజాక్షేత్రంలో కూడా కొట్లాడతాం, శాసనసభ సమావేశాల్లో కూడా కొట్లాడతాం. అదేవిధంగా న్యాయ పోరాటాలు కూడా చేస్తూ ముందుకు పోతాం. అధికారం మాత్రమే పోయింది తప్ప పోరాటం యావబోలేదు, పోరాటం చేవబోలేదు. దాంతోపాటు అన్నింటికి మించి ప్రజల్లో అభిమానం ఏమాత్రం తగ్గలేదు, ఇంకా పెరిగింది అనే మాటను మళ్ళొకసారి మీకు గుర్తు చేస్తూ, కళాకారులు తమ మాటల రూపంలో, తమ పాటల రూపంలో, పుస్తకాల రూపంలో, మొన్న గౌరీశంకర్ గారు ఇదే వేదికగా వారు కోఆర్డినేషన్ చేస్తే కొన్ని పుస్తక ప్రదర్శన కూడా మనం ఇక్కడ పెట్టినాం. ఈరోజు కళాకారులు బాలకృష్ణ గారు, ప్రసాద్ గారు, అదేవిధంగా సందీప్ గారు వారి ప్రయత్నం వాళ్ళు చేస్తూ ఉన్నారు. దీన్ని ఇంకా కొనసాగిస్తాం, ఇంకా బాగా ముందుకు తీసుకొని పోతాం. ఎక్కడన్నా చిన్న చిన్న సమన్వయ లోపాలు ఉంటే వాటిని కూడా సరి చేసుకుని ముందుకు పోతామని చెప్పి మీకు తెలియజేస్తూ, మరి వచ్చేసిన మీ అందరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు, నమస్కారాలు.